హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగా డిఎస్సి షార్ట్ నెంబర్ 21. నిన్న భౌతిక శాస్త్రం ప్రాబ్లం చేసాం, దాని కంటిన్యూ ఈరోజు కూడా. ముందుగా క్వశ్చన్, దీని ఆన్సర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. క్వశ్చన్ కూడా అప్లికేషన్ టైప్ ఉంటుంది, ఆలోచించండి. 10 మీటర్ల గల తాడుని ఏబిసి అనే ముగ్గురు వరుసగా 200 న్యూటన్లు, 300 న్యూటన్లు, 400 న్యూటన్లు బరువు గల అబ్బాయిలు 20 సెకండ్స్, 25 సెకండ్స్, 10 సెకండ్స్లలో ఎక్కగలిగిన ఎవరు తక్కువ సామర్థ్యం ఉపయోగించారు? ఏ, బి, సి ముగ్గురు సమానమైన సామర్థ్యం ఉపయోగించారు. ఇలాంటి అప్లికేషన్ డిఎస్సిలో రావచ్చు, కాబట్టి ఈ ప్రాబ్లం అయితే చేయండి. ముందుగా టాపిక్ విని ఆ తర్వాత ప్రాబ్లం చేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ మీరు కంపల్సరీగా తెలియజేస్తే మీకు ఆన్సర్ కూడా తెలుస్తుంది. టాపిక్ చూస్తే ప్రాబ్లం నెంబర్ 1. బాలిక బరువు 400 న్యూటన్లు మరియు 8 మీటర్ల తాడును ఎక్కింది. ఆ తాడు ఎక్కడానికి సమయం 20 సెకండ్లు తీసుకుంటే ఆ బాలిక ఖర్చు చేసిన సామర్థ్యం ఎంత? మనకి ఖర్చు చేసిన సామర్థ్యం అంటే ఎంత సామర్థ్యం ఉపయోగించి ఆ తాడును ఎక్కగలిగిందో కనుక్కోవాలి. సో ముందుగా బాలిక బరువు mg = 400 న్యూటన్లు. మరి ఎంత తాడు ఎక్కిందో అది స్థానభ్రంశం. తాడు ఎత్తు 8 మీటర్లు ఇక్కడ ఇచ్చాడు h. కాలం ఎంత సమయం అంటే t = 20 సెకండ్లు. మరి సామర్థ్యం p మనకి ఈక్వేషన్స్ రావాలి. సామర్థ్యం p జరిగిన పని తీసుకున్న కాలం, అంటే కొంతకాలంలో జరిగిన పనినే దానికి ఉపయోగించిన సామర్థ్యంగా చెప్పవచ్చు. కాబట్టి జరిగిన పని బై తీసుకున్న కాలం. జరిగిన పని W = mgh స్థితి శక్తి. జరిగిన పని W = mgh కాబట్టి mg అంటే 400, h అంటే స్థానభ్రంశం 8 మీటర్లు. సో 400 × 8. తీసుకున్న కాలం 20 సెకండ్లు కాబట్టి బై 20. సో 400 × 8 బై 20 చేస్తే 160 వాట్లు వస్తుంది. అంటే ఒక బాలిక 400 న్యూటన్ల బరువు ఉంటే 8 మీటర్ల తాడు 20 సెకండ్లో ఎక్కింది అంటే ఆ అమ్మాయి ఖర్చు చేసిన సామర్థ్యం 160 వాట్లు. ఇంకా సేమ్ అదే ప్రాబ్లంలో ప్రాబ్లం 2 చూడండి. అదే బాలిక ఒకవేళ 50 సెకండ్ల కాలం తీసుకుంటే ఆ బాలిక ఖర్చు చేసిన సామర్థ్యం ఎంత అని అడిగితే సేమ్ ప్రాసెస్ అయితే ఒకటే. జరిగిన పని బై తీసుకున్న కాలం సామర్థ్యం కాబట్టి జరిగిన పని సేమ్ 400 × 8 వస్తుంది. ఎందుకంటే జరిగిన పని ఒకటే కానీ సమయమే ఎక్కువ తీసుకుంది. కాబట్టి సామర్థ్యం p = 400 × 8 బై కాలం 50 వస్తుంది. సో 51 58 కాబట్టి 8 64 వాట్లు వస్తుంది. కాబట్టి 50 సెకండ్ల కాలంలో మెల్లగా ఎక్కితే అక్కడ ఉపయోగించే సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి 64 వాట్లు. అదే వేగంగా ఎక్కాలంటే ఉపయోగించే సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి పైన 160 వాట్లు వచ్చింది. అదే అమ్మాయి 10 సెకండ్లో ఎక్కాలంటే ఇంకా ఎక్కువ వాట్ల సామర్థ్యం ఉపయోగించాలి. సో మనకి ఇక్కడ అర్థమవలసిన పాయింట్ అదొకటి. లెక్క చేయాలి ఎలా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈరోజు షార్ట్. అర్థమవకపోతే మరొకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అండ్ కామెంట్ రూపంలో దాని ఆన్సర్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.